జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విమర్శకులు కూడా ప్రశంసించే విధంగా తాను కాన్సన్ట్రేట్ చేసిన విషయాలు, తాను డెవలప్మెంట్ మీద తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు, అమలు చేసిన విధానాల గురించి కనుక మొదట మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా విద్య, వైద్యం. ఇప్పుడు మేము క్షేత్రస్థాయిలో తిరిగే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పదే పదే ప్రచారం చేసుకుంటున్న విద్యా వైద్యానికి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయా, అవి మాటల వరకే పరిమితమయ్యాయా లేదా చేతల్లో కూడా అవి ఎగ్జిక్యూషన్ జరిగిందా అని చెప్పే దాని మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టాం. ఇప్పుడు అందులో భాగంగానే కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. సీరియస్లీ ఈ ప్రొద్దుటూరు ఈ జిల్లా ఈ ప్రాంగణం వరకు కనుక వస్తే ఇక్కడ ఈ జనాలు చూసిన ఇంతమంది అంటే ఏ స్థాయిలో అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలి అంటే జనం ఏ విధంగా భయపడతారు, ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే అసలు లేని రోగాలన్నీ వస్తాయి అని చెప్పి ఒకప్పుడు భయపడే జనం ఇప్పుడు ఇంకా ప్రొద్దుటూరులో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ మూసేశారేమో అని చెప్పి ఏ విధమైన అవసరాలు లేకపోతే ఎటువంటి చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ప్రతి సమస్యకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఇక్కడ ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు, అప్రిషియేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనమున్న ఈ ఆసుపత్రి ప్రాంగణం ఆసుపత్రి లోపల కూడా మొత్తం జనానితో కిటకిటలాడిపోతూ ఉంది. మామూలుగా ఇది ఇంతకుముందు 150 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 350 పడకలకు పెంచడమే కాదు, ఇక్కడ దాదాపు ప్రతి సేవ కూడా ఉచితంగా ఫ్రీ డయాలసిస్ సెంటరు, ఫ్రీ రక్తనిధి కేంద్రం, ప్రతి సర్వీసు ఏ సర్వీసుకు ఏమేమి టాబ్లెట్స్ ఇస్తారు, ఏమేమి ఇంజక్షన్లు ఇస్తారు, ₹1 ఎవరికి మీరు ఇవ్వకండి, ₹1 దళారీలకు ఇవ్వకండి, కూడా ప్రతిదీ కూడా ఫ్రీనే అని చెప్పి ఏ స్థాయిలో అంటే ఇప్పుడు ఇక్కడ మీరు జనాన్ని బయట చూసినా లోపల చూసినా కూడా ఒకసారి ఈ జనాన్ని చూపించు, ఈ జనాన్ని చూసినా బయట చూసినా లోపల చూసినా విపరీతంగా ఎక్కడ ఇప్పుడు ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఒక సర్వీస్ అందలేదు అని చెప్పి వెనక్కి పోయే పరిస్థితి కూడా లేదు. అంటే ప్రతి దానికి కూడా రక్తనిధి కేంద్రం, ఫ్రీ డయాలసిస్, ప్రతిదీ కూడా స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు, అన్ని స్కానింగ్లు, రిపోర్ట్లు ఎప్పటికప్పుడే ఇచ్చుకుంటూ, అందుకే నేను వెరీ ఫస్ట్ బిగినింగ్లోనే అన్నాను, మన యువ టీవీ వేదిక మీద నేను చాలాసార్లు చెప్పింది కూడా విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు ఎవరైనా కనుక విమర్శించారు అంటే వాళ్ళు ద్వేషిస్తూ సామ్రాజ్యానికి చక్రవర్తులే. క్షేత్రస్థాయిలో మనం తెలుసుకొని అదే చెప్పాం, క్షేత్రస్థాయిలో తిరుగుతూ కూడా అదే చెప్పాం. అండ్ పైపెచ్చి ఇక్కడ మనం ఇంకొకటి కూడా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు మనం ప్రొద్దుటూరు నుంచి కూడా గ్రౌండ్ రిపోర్ట్ను ప్రొద్దుటూరు నుంచి కూడా ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇది 150 పడకల ఆసుపత్రిని 350 పడకల ఆసుపత్రిగా పెంచడంలో ఆయన పాత్ర కూడా డెఫినెట్లీ చాలా విలువైనదే. ప్రభుత్వం దగ్గర నుంచి పడి వెంబడి మొత్తం మీద అయితే చేయించుకొని ఇక్కడ చాలామందికి వైద్య సేవలు అందుబాటులో ఉంచే విధంగా తీసుకురావడం. అందుకే విద్యా వైద్యం ఎవరికైనా అందుబాటులో ఉంటే పేద మధ్యతరగతి వర్గాల మీద పూర్తిగా కనుక ఆర్థిక బర్డెన్ లేకుండా పోతే ఆ కుటుంబాలు డెవలప్ చెందినట్లే, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందినట్లే. ఇప్పుడు మనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ప్రతి సేవ వస్తుంది, మనం ఎటువంటి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు అనే ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించడమే కాదు, మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో చూపించిన విధానాన్ని కూడా ఖచ్చితంగా కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. సో దానికి ఇది ప్రొద్దుటూరులో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి కూడా ఒక సజీవ సాక్ష్యమే.